See, when God wants to train your ear, He begins patiently and repetitively. I'm happy to say this word. God is so patient with you. He repeatedly wants to speak to you time and again. సంఘటన ద్వారా సంఘటన మాటికి యోనా వద్దు వద్దు వద్దని పారిపోతున్నాడు. స్వరం ద్వారా మాట్లాడాడు, అయినా వినలేదు. అయినా మెల్లని స్వరాన్ని కూడా బేకతారు పట్టించాడు. తిరిగి తీసుకెళ్ళి నినివే వెళ్ళాల్సిన వాడు తర్షీషుకి వెళ్తున్నాడు. దేవుడు ఆ బిడ్డ మాట్లాడడానికి కొరకు తుఫాను తీసుకురాలేదా? తీసుకొచ్చాడు. అప్పుడు ఒక అన్యుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఓ ఈ నిద్రపోతా లేచి నీ దేవుణ్ణి. ఎవరు మాట్లాడుతున్నారండి? ఒక అన్యుడు మాట్లాడుతున్నాడు. ఈయనకు అర్థమైపోయింది, అయ్యో పిలుపు విషయంలో దేవుడు ఎప్పుడు రాజీపడని తెలిసి ఒకటే మాట ధైర్యం, పిలిచిన వాడెవరు? నమ్మదేను. నేను ఎంత వద్దన్నా సరే ఎంబడబడి ఆయన కార్యం నలుపుకుంటాడు, జరుపుకుంటాడు. ఇప్పుడు పరిష్కారం ఒకటే, తీసుకెళ్ళని ఏం చేయండి, ఎత్తి సముద్రం. ఎంత విశ్వాసం అంటే పిలిచిన వాడు నమ్మదగిన దేవుడని. మనకంటే ఎక్కువ నమ్మకం ఎవరికి? యోనాకి. ఎత్తి పడేసాడు అన్నాడు. తీసుకెళ్ళి ఏం చేశారండి? ఎత్తి పడేశారు. పెద్ద గొప్ప చాప వచ్చి ఏం చేసింది? మింగేసింది. తీర తీసుకెళ్ళి ఎక్కడ పడేసింది? నినివే తీరంలో తీసుకెళ్ళి వాక్ అని కక్కింది. ఏ ప్లేస్లో డెలివరీ అయ్యాడు? డోర్ డెలివరీ. ఎగ్జాక్ట్గా GPS లొకేషన్ సెట్ చేసి మరి తీసుకెళ్ళి కక్కింది అది. ప్రియ సోదరి నాటుగా గాడ్స్ కాలింగ్ ఈజ్ ఇర్రివోకబుల్. పిలుపులో ఎప్పుడు దేవుడు రాజీ పడడు.